హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు కదా! బట్ చాలా మందికి ర్యాంక్స్ అయితే వచ్చాయి. కాకపోతే వాళ్ళకొచ్చిన ర్యాంక్స్‌కి ఏ కాలేజ్ వస్తుందని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి చాలా మందికైతే డౌట్ ఉంది. సో, నేను ఈ వీడియోలో విత్ పీడిఎఫ్‌తో మీకు ఎలా చెక్ చేసుకోవాలి, మీకు వచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో సీటు వస్తుంది అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేసిస్ బట్టి మీకు తెలుసుకోవచ్చండి. అంటే మనకి ఈ యొక్క పీడిఎఫ్ సంబంధించి ఇదైతే కన్ఫర్మ్ కాదు. బట్ మీకు ఎక్కడొస్తుందో కొంచెం మీ యొక్క ర్యాంక్ బట్టి తెలుసుకోవచ్చనమాట. సో, ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా ప్రతీదీ కూడా మీకైతే క్రిస్టల్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో అయితే. సో, చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుసుకోవచ్చు. సో, దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఎంసెట్ 2023 సంబంధించి. బట్ మీకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం 2024 ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేయలేదు. అవి రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క కేటగిరీ ర్యాంక్ బట్టి కూడా తెలుసుకోవచ్చండి. సపోజ్ మీ యొక్క ర్యాంక్ 20,000 అయితే వచ్చిందనుకోండి. సపోజ్ మీకు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి మీ ర్యాంక్ బట్టి. అండ్ మీరు చూసుకున్నట్టయితే కేటగిరీ ఓసీ, ఈడబ్ల్యూఎస్‌లో అయితే ఉన్నారు. ఓకే. సో, ఓసీ, ఈడబ్ల్యూఎస్‌లో మీరైతే ఉన్నారు. సో, 20,000కి ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు అనుకున్న కాలేజ్‌కి ర్యాంక్ వస్తుందా? రాదా? ఎలా తెలుసుకోవాలి? సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు ఒక కాలేజ్ కోరుకున్నారు. లైక్ సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి. మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అయితే ఉంది కదా! ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది? 20,000 వచ్చింది కదా! సో, 20,000కి మీ కేటగిరీ ఇక్కడ పైన చూడండి కేటగిరీస్ వైస్ ఉన్నాయి. ఇక్కడ ఓసీ బాయ్స్ మరి ఓసీ ఈడబ్ల్యూఎస్ అనేది మనకి ఇక్కడ లాస్ట్‌లో అయితే ఉంది చూడండి. ఓసీ ఈడబ్ల్యూఎస్ మీ యొక్క జెండర్ బాయ్స్ అయితే అనుకోండి. సో, బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్. సో, ఇక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అయితే ఉంది కదా! సో, దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉంది చూడండి. ఇక్కడ మీకు బ్రాంచ్ సీఎస్‌సి కావాలనుకుంటున్నారు సపోజ్. ఇక్కడ చూడండి సీఎస్‌సి, సీఎస్‌టి అండ్ అలాగే సీఎస్ మెషిన్ లెర్నింగ్. సో, సీఎస్ డేటా సైన్స్ ఇలాగైతే ఉన్నాయి. సో, సీఎస్‌సి సంబంధించి ఓసీ బాయ్స్ ఎక్కడుంది? మళ్ళీ ఇంగో ఇక్కడ చూడండి 39,526 అంటే కట్ ఆఫ్ ర్యాంక్ కన్నా మీ యొక్క ర్యాంక్ ఎక్కువొచ్చింది. సో, దీన్ని బట్టి చూసుకుంటే మీరు ఈ కాలేజ్‌లో సీట్ అయితే వస్తుందనమాట. అంటే ఈ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు కాలిక్యులేట్ చేసుకొని మీరైతే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ర్యాంక్ సంబంధించి ఇంకోటి చూసుకున్నట్లయితే సో, సపోజ్ చాలామందికి ఇంకొక విధంగా కూడా ఆలోచిస్తారు. అదేంటంటే కాలేజ్ అదే ఉండాలి. బ్రాంచ్ ఏదైనా పర్లేదనుకుంటారు. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సపోజ్ మీ యొక్క ర్యాంక్ 70,000 అయితే వచ్చిందనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను 70,000 సపోజ్ ఇక్కడ మీ యొక్క ఆదిత్య కాలేజ్‌లో జాయిన్ అవ్వాలని చెప్పేసి అనుకున్నారనుకోండి. 70,000 సంబంధించి కనుక చూసుకుంటే మనకి ఈ యొక్క 70,000లో ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఓసీ, బాయ్స్, ఈడబ్ల్యూఎస్ అయితే ఉంది. సో, కేటగిరీ సంబంధించి ఇక్కడ పైన చూడండి. కేటగిరీస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతీది కూడాను. అండ్ లాస్ట్‌లో ఫీస్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. బట్ ఇది చేంజ్ అవుతుంటాయి ఇయర్లీ కూడాని. అది మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తర్వాత ఆఫీషియల్‌గా రిలీజ్ చేసిన తర్వాత. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ యొక్క ర్యాంక్ 70,000 అయితే వచ్చింది. ఓసీ, ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అయితే ఉన్నారు కదా! కేటగిరీ. సో, సపోజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 70,000 సంబంధించి ఈ యొక్క ర్యాంక్ అయితే ఉంది. ఇక్కడ సివిల్ అయితే వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మనకి ఇక్కడ ఓసీ సివిల్ అయితే వస్తుంది. మళ్ళీ ఈ యొక్క సీఎస్‌టి అయితే రాకపోవచ్చు. అండ్ సీఎస్‌సి రాదు. అండ్ సీఎస్‌ఎం కూడా మెషిన్ లెర్నింగ్ కూడా రాదు. బట్ సీఎస్‌ఓ అయితే కొంచెం దగ్గరగా అయితే ఉంది. బట్ అది కూడా కన్ఫర్మ్ కాదు. సో, ఈసీ కూడా మనకి కొంచెం దగ్గరగా ఉంది. బట్ అది కూడా కన్ఫర్మ్ అయితే కాదు. సో, 70,000 అంటే మీ యొక్క ర్యాంక్‌కి ఇక్కడైతే చూడండి 70,000 అయితే ఉంది. సో, దానికి సంబంధించి మీ యొక్క కాలేజ్‌లో త్రిబుల్ ఏ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, మీరు ఈ కాలేజ్ సంబంధించి ప్లేస్‌మెంట్ బాగుంటుంది. ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటే సో, ఏ బ్రాంచ్ అయినా పర్లేదనుకుంటే ఇలా చూజ్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగా ఏదైతే ట్రెండింగ్‌లో ఉందో అవి చూజ్ చేసుకున్న బ్రాంచెస్ అయితే సో, ఏది మీ యొక్క ర్యాంక్ సీఎస్ వస్తుందో అలా చెక్ చేసుకోవాలి. ప్రతీది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాం. ప్రతి టాపిక్ కూడా ఎంసెట్ కౌన్సెలింగ్ అయ్యేంత వరకు కూడా మేము మీకు గైడ్ చేస్తాము. సో, ప్రతీది కూడా డీటెయిల్‌గా మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీ యొక్క సపోర్ట్ ఉంటే నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, దయచేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకైతే లైక్ చేయండి. తర్వాత వీడియోస్ అన్నీ కూడా మీకైతే ఇన్ఫర్మేటివ్‌గా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.